మనీ ఉంటే స్పాన్సర్షిప్ చేయండి, మీ దగ్గర టైం ఉంటే వాలంటీర్స్ గా చేయండి, అది కూడా లేదు అంటే మన ఆర్గనైజేషన్ గురించి ఒక 10 మందికి చెప్పండి. సార్ ఎప్పుడైనా ప్రాబ్లం చెప్తే ఎప్పుడైనా సరే ఏముంది సార్ ఇచ్చేద్దాం అనేదాన్ని. అమౌంటే కదా 2000 అయితే సార్ ఒకసారి చెప్పారు ఈ రోజు ఇస్తారు, రేపు కూడా నేను ప్రాబ్లం చెప్తాను మళ్ళీ ఇస్తారా మీరే అని అడిగారు. సో థర్డ్ డే కూడా అడుగుతాను ఇస్తావా అని అడిగారు. సో అలా ఏంటంటే అలా కాదు, నువ్వు ఒక 10 మందికి చెప్పండి, ఆ 10 మంది ఇంకొక 10 మందికి చెప్తారు. సో అలా డిఫరెంట్ అంటే మనం ఒక 100 మంది పిల్లల్ని చదివించగలుగుతాం. ఒక్కరు చేస్తే ఒక్కరితో ఆగిపోతుంది, 10 మంది చేస్తే 100 మందికి వెళ్తుంది అని చెప్పారు. సో ఏ స్కూల్లో బాగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో అలాంటి స్కూల్స్ మేము సెలెక్ట్ చేసి మేము పిల్లల్ని అందులో చేర్పిస్తాం. చేర్పించిన అంటే స్కూల్ ఫీ కట్టాము, మా పని అయిపోయింది, స్పాన్సర్ అమౌంట్ ఇస్తున్నారు, మీ స్కూల్ ఫీ కట్టాము అయిపోయింది అని కాకుండా వీళ్ళకి ఏంటంటే పేరెంట్స్ కి చిల్డ్రన్స్ కి మంత్లీ అండ్ వీక్లీ ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ లో మేము ఎంక్వైరీ చేసి వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది చూస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ కాంపిటేటివ్ వరల్డ్ లో ఒక పిల్లవాడు ఏదో చదువుకుంటే అయిపోదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ వాళ్ళు మొత్తం అంటే ఓవరాల్ డెవలప్మెంట్ కి ఎంకరేజ్ చేస్తుంది UHH 369. ఏ విధంగా అయితే ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ కి సపోర్ట్ చేస్తున్నారో, అంటే మీరు ఒక కష్టంతో ఒక బాధ ఈ పిల్లలు పడకూడదని మీరు ఏ విధంగా అయితే ఈ పిల్లలందరికీ సపోర్ట్ చేస్తున్నారో, సో రేపు పొద్దున్న వీళ్ళు పెద్దవాళ్ళే అంటే ఈ కష్టం బాధ పెయిన్ వాళ్ళకి అన్నీ తెలుసు. సో దాంతో పాటు పెరిగి వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి వచ్చిన తర్వాత ఇంకొక 4 పిల్లలకి హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్పగలను, యునైటెడ్ హెల్ప్ ఎన్హాన్స్ 369 ఆర్గనైజేషన్ చైల్డ్ భవిష్యత్తులో ఒక మంచి రోల్ ప్లే చేస్తారు సొసైటీలో, ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను.